హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విఎస్ గోడ్స్ ఛానల్. ఈరోజు మన విష్ణు బాయ్ వస్తాడు. స్టే ట్యూన్. వాడి కాల్ కోసం వెయిట్ చేయాలా. కాసేపు వెయిట్ చేద్దాం. మీరు కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు మనకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా లైక్ చేస్తారని. మీరు కూడా కొంచెం లైక్ చేయండి, కామెంట్స్లో ఏమైనా పెట్టండి. పెడితేనే మాకు ఎంకరేజ్మెంట్ వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ. కాసేపు వెయిట్ చేద్దాం. ఇంకా మర్చిపోయాను, నేను చాలా రోజులు అయింది కదా వీడియోస్ తీసి, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. మళ్ళీ మర్నాడు కూడా ఎగ్జామ్ ఉంది, కానీ మీరు మళ్ళీ ఫీల్ అవుతారని పెట్టా. ఓకే, సో మా శ్రమకి మీరు లైక్లీ సబ్స్క్రైబ్ ఇవ్వకపోతే వేస్ట్ కదా. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆగండి, మనమే కాల్ చేద్దాం వాడికి. సో వాడైతే కాల్ కట్ చేస్తున్నాడు. కాసేపు ఆగితే వాడే జాయిన్ అవుతాడు. ఇంతవరకు వాడి ప్రొఫైల్ చూద్దాం. ఇదే వాడి ప్రొఫైల్. మంచి డ్రెస్లు వేసుకొని వచ్చాడు. మంచి ఆటగాలే. మనము కస్టమైజ్ చేసుకుందాం. బాగుందా గైస్? క్యారెక్టర్ బాగుంటే ఖచ్చితంగా పెట్టండి, కామెంట్లు మొత్తం నింపండి. మనం యానిమేషన్ చూద్దాం. సరే, మనం వాడు వచ్చే లోపల ఏమైనా ఆడదామా షార్ట్ గేమ్? వాడు కాల్ చేసేవరకే. ఓకే, వర్కౌట్ పిజ్జా ఆడదాం. అంతవరకు మీరు కూడా చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఆడుతున్నా, చూద్దాం ఏం చేస్తాం. ఓ క్యాషియర్ అసలు వద్దు, కుక్ చూద్దాం. ఒకరే. హాయ్ ఆంటీ, ఏం చేస్తున్నారు? ఈ స్క్రీన్ పైన ఏందబ్బా? క్యాష్ అవుట్. హాయ్ ఆంటీ, చాలా బాగా కుక్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పోకపోతే నేను చంపేస్తారా? ఈ పిజ్జా లేక నిన్నేసి పడదొప్తా. సారీ ఆంటీ, నేను పని చేయడానికి వచ్చా. ఇది తీసుకొని చపాతీ చేసి, ఫస్ట్ ఆర్డర్ ఏముంది ఇది. దాని తర్వాత మనం చీజ్ వేయాలా? నాకు ఇక్కడ ఏం తెలీదు, క్యాషియరే వేద్దాం. ఏం కావాలనుకుంది మీకు? ఏం కావాలయ్యా నీకు? ఓహ్ బాయ్, ఎవ్రీథింగ్ లుక్స్ గ్రేట్. దిస్ మే ఆర్డర్ తీసుకోండి. ఏం సార్, ఏంద్రా ఇంకా ఎవరు రావట్లేదు? అవు కదా, నా పేరు. నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడమే మర్చిపోయా. నా రియల్ పేరు అయితే నేను ఇంట్రడ్యూస్ చేయను. మీరు నన్ను ముద్దుగా షంటో అని పిలిచవచ్చు. ఓకే, కామెంట్లో కూడా నింపేయండి నా పేరు షంటో. తెలిసి ఉంటుందో లేదో, కొంచెం క్రికెట్ ఫ్యాన్స్కి అయితే తెలుస్తుంది. బంగ్లాదేశ్
క్రికెట్ ప్లేయరు. మనం డెలివరీ బ్యాచ్ తీసుకుందాం. డెలివరీ బ్యాచ్ నాకు డెలివరీ బ్యాచ్ కదా, అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్ వామ్మో ఎవడో కానీ ఓనర్ బాగా డబ్బులు ఉన్నాడు. సరే ఎక్కడ పోవాలో మనమే చూద్దాం. B1 అంట. మనకు అసలు ఇల్లు లేదు దీంట్లో. ఇప్పుడేమంటే మ్యాటర్ ఏమంటే నేను ఈ వీడియో ఎక్కువసేపు పెట్టను. నా మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ ½ అవర్ కంటే తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్లో అయితే 1 అవర్ కంటే ఎక్కువసేపు ఉండొచ్చు. సో ఇప్పుడు తక్కువ టైం ఉన్నానని మీరు నన్నేం అనుకోకూడదు. ఎగ్జామ్స్ ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్స్ టైంలో వీడియోలు చూడరు కదా. నిజం చెప్పండి, ఎగ్జామ్ టైంలో వారిని ఇంట్లోపలికి వచ్చేసా, నాకేం తెలీదు. B6 తొందరగా. బోర్ కొడుతుంది. విష్ణు బాయ్కి మళ్ళీ ఫోన్ చేద్దాం. వాడు రాడంట. రోబ్లాక్స్ వాడు లేకుండా ఆడతాం, బోర్ కొడుతుంది. మనం ఇంకా మన ఫేవరెట్ గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతాం. ఏమంటే కాల్ ఆఫ్ డ్యూటీలో మంచి థింగ్ ఏమంటే గ్రాఫిక్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫేస్ రివీల్ అయిపోయింది నాకు తెలుసు, కానీ నా నేమ్ రివీల్ చేయలేను ఫ్రెండ్స్. ఒకవేళ నా నేమ్ రివీల్ చేస్తే నా ఎనిమీస్ చాలా మంది చూస్తారు ఈ ఛానల్ని. వాళ్ళు నన్ను ఏం చేస్తారో మీకు తెలుసు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకుంటుంటారు ఎనిమీస్కి మీ నేమ్ తెలియదు కదా అంటే, వాళ్ళు కామెంట్స్లో కూడా పెట్టచ్చు. నేను ఫైట్ చేయొచ్చు వాళ్ళతో, కానీ వాళ్ళు ఫైట్ చేయకుండా నేను ఎప్పుడు ఫైట్ చేయను. కామెంట్స్లో వాళ్ళకేం పెడితే మీరు కూడా నా పేరు తెలుసుకోవచ్చు. వాళ్ళు పెడితే నేను చెప్పలేం ఫ్రెండ్స్. నేను చెప్పలేదని మీరు కోపపడకండి, పర్సనల్ రీజన్స్. ఓపిగా ఉంది, ఇది కొత్తది వచ్చింది. తొందరగా. ఒక్క బ్యాడ్ థింగ్ ఏమంటే లోడింగ్ చాలా టైం తీసుకుంటుంది దీంట్లో. సరే, ఆ లోపల మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. నాకు తెలుసు 3వ చెప్పడం. సో ఏమనుకోకండి. నేనేమనుకుంటున్నానంటే ఇంగ్లీష్లో కూడా ఛానల్ పెట్టాలా వద్దా అని మీరే చెప్పండి. కొత్త అప్డేట్ వచ్చింది అనుకుంటా, లేకపోతే 5 minutes అయిపోతుంది. సరే చూద్దాం. వావ్, ఇదేందో. ఓ, కొత్త మ్యాప్. వావ్, ట్రై చేద్దాం. ఇప్పుడే ట్రై చేద్దాం. అమ్మా, ఏంది బ్రో ఇన్ని క్యారెక్టర్లు వేసుకున్నారు? మీ ముందర నేను నూబ్ అయిపోతాను బ్రో. అంటే ఆడడంలో ప్రో, కనిపడడంలో నూబ్ ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు చూడండి, టోర్నమెంట్లోకి వెళ్దాం.
చేద్దాం. ట్యాప్ కంటిన్యూ తొందరగా డౌన్లోడ్ కాదు. మనం 10v10 బిగ్ హ్యాండ్ వాష్ ఇచ్చేద్దాం. బ్యాటిల్ రాయల్ మల్టీప్లేయర్. ఈ రోజుకైతే మల్టీప్లేయర్ ఆడదాం. నెక్స్ట్ టైం బ్యాటిల్ రాయల్ పక్కా. నాకు తెలుసు మీకు బ్యాటిల్ రాయల్ అంటే ఇష్టమని. సో ఇప్పుడైతే నాకు అంత టైం కూడా లేదు. మంచి గన్ సెలెక్ట్ చేసుకున్నాం. తొందరగా డౌన్లోడ్ కాదు. స్టార్ట్. గ్రౌండ్ వార్ అయితే తీసుకున్నాం. వెయిటింగ్. అయ్యయ్యో కరువు మొత్తం పోయింది గైస్. సారీ గైస్, నేను ఇంకా మ్యాప్ డౌన్లోడ్ చేయలే. వారిని ఇప్పుడేంద్రా నేనేం చేయలే. మనకి మంచిదిలే. ఫోర్ట్లైన్ ఆడదాం. ఈ ఒక్క గేమ్ ఆడేసి నేను వెళ్ళాలి ఇంకా, లేకపోతే మా మమ్మీ చెప్పు తీసుకొని కొడుతుంది. సో మార్కులు తక్కువ వస్తే నేను ఉండను. ఓ అబ్బా నూక్టా. మీరందరిలో ఎంతమందికి నూక్టాన్ బోర్ కొడుతుంది చెప్పండి కదా. మాకు పిచ్చ బోర్ కొడుతుంది. ఎప్పుడు ఇదే వేసి చెప్తారు. నేను గేమ్ ఆడు కనిపిస్తే సంపి వాడు చెప్తా. ఇంకోసారి ఇది వేస్తా. సారీ గైస్, నేను ఇంకా రెడీగా లేను. వామప్ చేయలే. ఇంకా కామెంట్లో పెట్టండి నువ్వు ఎక్కడి నుంచి కాలుతున్నారు? ఓ మంచిగానే సెటప్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంట్రడక్షన్ అప్నా టైం ఆయేగా. అయ్యో అందరు ఇక్కడిగా ఉన్నారు. సైలెంట్ అయితే అందరు చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఏం కని పట్టుకున్నావు నేను? AK-47. అది AK-47 M4 నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే ఎస్. దీంట్లో ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు మ్యాగజైన్ చేంజ్ చేయాలి. అమ్మ ఓ ఎందుకండి మీకు అంత తొందర? అబ్బా ఎక్కడ్రా ఎనిమి? UAV అంత అందరు ఇక్కడే ఉన్నారా? ఇంకా మనం అంటే అలానే ఉంటుంది.
మనం క్యాంపింగ్ చేసామంటే ఊరికైనా దొరికిపోతాం, అది వేరే విషయం. అమ్మో లాస్ట్ మ్యాగజైన్ ఫ్రెండ్స్. ఇది ఇంత చూడాలి ఇంకా సారీగా. అందరూ ఇక్కడే టీమప్ చేసుకొని కూర్చుంటే మాలాంటి నూబ్స్ ఏం కావాలన్నా పాపం. నేను మీతో కలిసి ఆడచ్చు. మీ ఐడి నాకు పిన్ చేయండి, నేనే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతా. అయిపోయింది. మనం కాదు ఇదంతా మనం చేయలేదు. ఇంకో మ్యాచ్ ఆడదాం. ఎట్లా నాకు ఇంకా 1 hour టైం ఉంది. ఈ ఎపిసోడ్లో ఓన్లీ మల్టీప్లేయర్ ఆడతాం. నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా బ్యాటిల్ రాయల్ ఆడదాం. ఇదంతా మనకు వద్దు కానీ ఫోర్ట్లో అయినా ఆడదాం. గన్ ఏమన్నా చేంజ్ అయిందా? ఆప్టిక్ బ్యారల్, ఓకే, షాక్, నాకు అవసరం లేదు, నాకేం అవసరం లేదు. కెమెరా ఏమన్నా వచ్చిందా? డ్రాగన్, ఇది బాగుంటుంది. మీకు ఎంతమందికి డ్రాగన్ బ్లూ కలర్ ఇష్టమో చెప్పండి తొందరగా. ఆడద్దాం, తీసేద్దాం తాటలు. తొందరలో కదా. ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ వీడియోస్ చేయాలో వద్దా అని మీరే చెప్పాలో. వ్యూస్ వచ్చి లైక్స్ వస్తే ఇంకా చాలా చేస్తా. తొందరగా రీమ్యాచా కాదు, రీమ్యాచ్. అది మన ఫ్రీ ట్రయల్ లేఅవుట్ ఆడితే ఏమంటే లెవెలప్ కారు. సో మీ దగ్గరుండే గన్స్తోనే మోస్ట్లీ ఆడండి. తొందరగా రావు. నాకు వెళ్తే అందరూ ఇక్కడికే వస్తారండి. కిల్స్ ముఖ్యం, విన్నింగ్ ముఖ్యం. బిగులు నైఫ్తో లేపుదాం ఒక్కొక్కడిని. లైఫ్ అయ్యో నేను పోయి తాక్కుంటా. రాను చంపేసా. ఓ మా మమ్మీ, మనం వస్తే అట్టనే ఉంటుంది. అబ్బా ఓ జాగ్రత్త రా. ఒక్క బుల్లెట్ ఉంది గైస్, 0 ఇప్పుడు. ఎలా బ్రతుకుతామో ఏమో, ఇంత తక్కువ బుల్లెట్లు ఇస్తారు ఎప్పుడు. ఇంత మ్యాచ్ మధ్యలోనే నా బుల్లెట్లు అయిపోతాయి, చాప్తో ఆడాల్సి వస్తుంది. చచ్చిపోతే ఇంకోసారి వస్తుందిలే, అది వేరే విషయం. ఇప్పుడేమంటే నేను ఫ్రీ ఫైర్ ఫస్ట్లో ఏమనుకునేవాళ్ళంటే ఆ ప్లేయర్స్ మనల్ని ఏం చేయరు అంటే ఫస్ట్లో ఎన్నేళ్ళు నాకు ఛాన్సాలు డెలీట్ చేసి డౌన్లోడ్ చేసా. ఇంక నుంచి జాగ్రత్తగా ఉన్నా. మొత్తం అర్థమైపోయింది. ఫిజిక్స్ అంతా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంతా అర్థమైపోయింది.
ఫస్ట్లో ఏమో అనుకునేవాడిని అంటే ఇది ఓన్లీ కత్తితో ఫైట్ చేయాలని. దాని తర్వాత గన్ను తెలిసింది నాకు. గన్ను చేతికి పట్టా అప్పటి నుంచి. ఇదేంటి నేను ఒకరిని వేసేస్తే వాడు నన్ను వేసేసాడు. స్కోప్ పెట్టుకొని ఆడాలి ఇంక నుంచి, కానీ స్కోప్ ఇంకా రాలేదు, అది వేరే విషయం. ఎవరు లేరా? రండ్రా నా దగ్గరికి, కిల్లు లేపాలరా. నేను వస్తే నా దగ్గరికే రావాలా? అమ్మా మమ్మీ, అమ్మా వాడెవరా? ఎక్కడి నుంచి పంపిస్తుంది వాడికి? వార్ మెషిన్ వాడుతున్నాడు వాడు. మనం చాటగలే, తొందరగా స్మోక్ బాంబ్ వేసుకుంటా. లేదు కదా, మొన్న కొత్తది పని, అందుకని నేను వేసుకోవడం లేదు. పైకి వెళ్ళాడు వెనక నుంచి. ఇంకా వేసేద్దామా? ఎక్కడ? థ్యాంక్ యూ కిల్లు కోసం. నేను ఎగిరిపోతా. నన్నే కాదు, ఎవరు ఇద్దరున్నారా? ఎప్పుడురా? వాళ్ళ స్కోర్ చూడండి, మన స్కోర్ చూడండి. ఇంకా సారీ ఫ్రెండ్స్, కుక్కనా? నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ కుక్క. ఎక్కడి నుంచి వస్తారో మనకే తెలీదు. అమ్మా ఎక్కడ? ఎస్ మా ఈ మ్యాచ్ ఒకటే ఆడేసి వెళ్తున్నా ఫ్రెండ్స్. సో మీరే చెప్పాలి ఇంకా ఎలా ఉన్నాయో వీడియోస్. ఒరే కష్టం. అయిపోయింది. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో కానీ వద్దాం. అది కొంచెం లేట్ అవుతుంది, మీరు ఫీల్ కాకూడదు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎస్ గాడ్స్. ఓకే, మీరు మన సబ్స్క్రైబ్ పీపుల్ అయితే లైక్ చేస్తారు, కొత్త వాళ్ళు కూడా లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో బాయ్ గైస్.